ఈ కాలనీలో సుమారు 1000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సుమారు 2 లక్షల రూపాయల వరకు నష్టపోయామని బాధితులు వాపోయారు. వరద వస్తుందని పునరావాస కేంద్రాలకు వెళ్లిపోయామని తిరిగి వచ్చేసరికి వరద ఉన్నదంతా కొట్టుకుపోయిందన్నారు. కొన్ని చోట్ల తిండి గింజలు కూడా తడిసిపోవడంతో బయట పారేశారు. ఇళ్లలో బురద పేరుకుపోయింది. మరోవైపు అంటువ్యాధులు సోకుతాయని బాధితులు భయంతో వణికిపోతున్నారు. కోదాడ పక్కనున్న పెద్ద చెరువు రికార్డుల్లో 725 ఎకరాలు ఉండగా కొందరు స్థిరాస్తి వ్యాపారులతో పాటు ఇతరులు సుమారు 300 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. పెద్దవాగు నిండి అలుగు పోస్తే ఆ నీళ్లు దగ్గరలోని తమ్మరవాగులో కలిసి చివరకు అవి పాలేరు వాగులో కలుస్తాయి. తమ్మరవాగును ఆక్రమించి వాగు పక్కన శ్రీనగర్ కాలనీ, షిరిడి సాయి నగర్ దగ్గరలో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేశారు. దీంతో పెద్ద చెరువు నుంచి వచ్చిన వరద వెంచర్లలోని ఇళ్లతో పాటు వాగు పక్కన ఉన్న కాలనీలను ముంచెత్తింది. వాగు ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. 1-2 రోజుల్లో సమగ్ర సర్వే చేసి ఆక్రమణలపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. వరదల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. కోదాడ దగ్గర కొట్టుకుపోయిన వాహనాల కోసం ప్రజలు ముళ్ల పొదల్లో వెతుకుతున్నారు. అదేవిధంగా ఆనవాళ్లు మండలంలోని రూరల్ గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తొగర్రాయి, కూచిపూడి, గోండ్రియాల గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.